హాట్ వాటర్ పెట్టుకున్నాను. దేనికి అనుకుంటున్నారా? చూడండి, మష్రూమ్ కర్రీ అండి. ఈరోజు మీకు స్పెషల్ అన్నమాట. మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తాను. నీళ్ళు మరిగాక ఈ మష్రూమ్ని ఇందులో వేసుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేసుకుందాం. వేసేసుకుందాం. చూడండి, మష్రూమ్ కర్రీలోకి ఒకే ఒక టమాటా తీసుకున్నానండి నేను. దీన్ని చిన్న జార్లో వేసుకుని మిక్సీ కొట్టుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గటం కోసం కొంచెం ఉప్పు వేసుకుందాం. పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా చూపించాను కదండి, ఇది జ్యూస్ కింద చేసుకున్నాం. ఈ జ్యూస్ని కూడా వేసేసుకుందాం. ఈ కర్రీ మాంసం కూరను మరిపించే విధంగా ఉంటుందండి. అంత టేస్ట్లో మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. సరే, చక్కగా మగ్గింది కదా. ఈ స్టేజ్లో కారం వేసుకుందామండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కారం కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, అందుకోసం. మీకు తెలుసు కదా, ఈ స్టేజ్లో నేను కుక్కర్లో పెట్టుకుంటా. అందులోనే కొన్ని వాటర్ వేసి ఈ వాటర్ ఇప్పుడు కర్రీలో వేసుకుందాం. కుక్కర్ మూత అయితే తీసేసానండి. మష్రూమ్ కర్రీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఇదిగోనండి, మష్రూమ్ కర్రీ. చూసారా, కలర్ఫుల్గా ఉంది కదా. ఇది కలరే కాదండి, టేస్ట్ కూడా మటన్కి, చికెన్కి ఏమాత్రం తీసిపోను అంటుందండి. అంత టేస్ట్ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.